చిన్నగారికి అమౌంట్ ఇచ్చే ఉన్నాము. నేను అనే విధానం గురించి వీడియో చూసాను సార్. విధానం క్లోజ్ చేశాను సార్. మీరు నాకు అమౌంట్ ఇచ్చారా చిన్నగా నేను సమాధానం చెప్పాలి. మీరు అమౌంట్ ఇచ్చారా ఇవ్వలేదా ఏంటంటే మీరు దాన్ని తెలియదు. నేను అది సమాధానం చెప్పాలి. స్ట్రైట్గా సూటిగా అడిగారంటే సమాధానం చెప్పాలి. దాని మీద మేము డైరెక్ట్గా మళ్ళీ వస్తే దీని దగ్గర మాట్లాడటానికి అవకాశం ఉంది. ఎందుకంటే మాట్లాడడానికి ఎందుకంటే వాస్తవం అయితే ఓకే సార్ ఇబ్బంది లేదు. జరిగింది అక్కడ ఏం జరిగింది అనేది ఎందుకంటే నాకు కృష్ణ తెలుస్తుంది. మీకు అవగాహన ఉంది చెప్పారో లేదో నాకు తెలియదు. 2000 సంవత్సరాల కృష్ణ పేర్చి రావాలని పేర్చి తాతగారు సంవత్సరంలో రామరాని తాతయ్య మోహారెడ్డి గారు అప్పుడు బిల్డింగ్ నిర్మాణానికి జన్మభూమి పథకంలో 30% కడితే ఎవరు కట్టినా వాళ్ళు పేరు పెట్టడానికి అనేది అప్పుడు మేము మాతో పడుకున్న గ్రామస్తులు కలిసి నాన్నగారి మీద మీ గౌరవం చెప్పి మా అమ్మగారు నాన్నగారి పేరు మీద డిసైడ్ చేసి గత 25 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు నిర్మాణంకి చేసి అప్పుడు మినిస్టర్ గారు వచ్చారు. అమౌంట్ కట్టి హాస్పిటల్ కట్టారు సార్. తర్వాత హాస్పిటల్ 1 year ఉంది. నేను మీరు మాటల్లో శిథిలావస్థలో ఉన్నప్పుడు పెట్టిన డబ్బులు అన్నారు సార్. శిథిలావస్థలో సార్ అంటే నేను అది ఉన్నదానికి అది శిథిలావస్థలో ఉన్న టైంలో కాదు. పిహెచ్సి శాంక్షన్ అయినప్పుడు అంటే మీకు అన్నీ తెలిసినాయే కదా. దానికి మ్యాచింగ్ గ్రాంట్ కట్టింది. మ్యాచింగ్ గ్రాంట్ కట్టే పేరు పెట్టుకున్నాను సార్. ఇది మధ్యలో మీరు వచ్చిన తర్వాత దాని డెవలప్మెంట్ కొరకు వచ్చినప్పుడు ఈ పేరు తీసేస్తారేమో అని మాకు డౌట్ వచ్చి మీ దగ్గరికి వచ్చాం సార్. మీ పార్టీ ఆఫీస్కి వచ్చాము. నాన్నగారు లేదు ఆ రోజు మాతో పాటు సుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు. ఆ రోజు ఆయన దగ్గర పని మీద వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చాను సార్. ఇది ఎలా గ్యాస్ పర్ కూడా ఎలా ఉంటే అలాగా నేను తెలుసుకుని నామ్స్ ఎలా ఉంటే అలా చేద్దాం రాష్ట్ర చెప్పాను సార్. మేము ఓకే అని చెప్పాం. తర్వాత మా పేరు ఎందుకంటే 20 సంవత్సరాలు మా పేరు ఉండాలని తర్వాత పేరు లేకుండానే ఎవరి పేరు పెట్టకుండా ప్రభుత్వ వైద్యశాల కిందే పెట్టారు సార్. తర్వాత చిన్నాన్న గారి విషయం ఉంది. అక్కడ మళ్ళీ మేము వెళ్ళి కలవడం చిన్నాన్న గారు ఇలా ఉంది అని అంటే ఇదేంటమ్మా మీరు గతంలో మీరు పెట్టిందే పేరు కదా ఎవరి పేరు కాదు కదా మీరు పేరు పెట్టుకోమన్నప్పుడు మీ హయాంలో పెట్టింది ఎక్కడా చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా కింద ఏదైతే మేము డబ్బులు కట్టి మేము పేరు పెట్టుకున్నామో అది పేరు పెట్టాం సార్. ఇంతవరకు మేము చెప్పింది ప్రతి అక్షరానికి కూడా మీరు ఇందులో ఒక్క అక్షరం తప్పున్నా మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం సార్. యాక్చువల్గా గతంలో పాత ఆసుపత్రికి మీరు ఇవ్వడం మీ అమ్మగారు నాన్నగారు పేరు పెట్టుకుంటాం అన్నది వాస్తవం. అది తర్వాత ఏంటంటే శిథిలావస్థ జరిగిందండి. ఎక్కడైనా క్రాక్లు ఇచ్చేసింది. బిల్డింగ్ క్రాక్లు ఇచ్చేసి 2 కోట్లు పైచీలు పెట్టి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టామండి. కట్టినప్పుడు మీరు వచ్చారు నా దగ్గరికి. వచ్చినప్పుడు ఏంటి ఏమండి మా పేరు ఒకవేళ అవసరమైంది అమౌంట్ కూడా దేనికైనా ఒకవేళ కంట్రిబ్యూషన్ కానీ కావాలంటే కూడా మళ్ళీ ఏమన్నా కూడా ఇస్తామన్నట్టుగా కూడా పడలేదు. నాకు నేనేమన్నానంటే గవర్నమెంట్ రూల్ పొజిషన్ ఎలా ఉందో నాకు తెలియదు. రూల్ నేను తెలుసుకుని నేను మీరు చెప్పండి. అది గవర్నమెంట్ రూల్ ప్రకారంగా 50% ఎవరన్నా కడితేనే దాని నామ్స్ ప్రకారంగా పేరు పెట్టినని వచ్చింది. 50% అంటే ₹1,00,00,000 కావాలి దానికి. డౌన్ కొత్త సిస్టమ్. మీరు కట్టింది జన్మభూమి దాంట్లో జన్మభూమి స్కీమ్ అంటే జన్మభూమి స్కీమ్ అప్పట్లో కట్టారు మీరు 20%, 30%, 40% కానీ ఇది మాత్రం దాంట్లో 50% అయిన కన్స్ట్రక్షన్ 50% వస్తాయి కానీ ఏ డోనర్ పేరు పెట్టడానికి లేదని వచ్చిందని. అదే విషయం రామకృష్ణారికి కూడా దాన్ని కూడా మన అన్నాడు మాటలో ఏదైనా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా 50% లేకుండా సీరియల్ పెడతారు. నేను చెప్పేదేనండి మీ దాని గురించి కాదు వేరే విషయంలో ఆ మాట మీద నేను అన్నాను. ఇప్పుడు ఎలా చూడండి ఇప్పుడు పేరు పెట్టినప్పుడు
ఇప్పుడు గవర్నమెంట్ కానీ నార్మ్స్ మళ్ళీ మార్చేసింది అనుకోండి 50% కట్టక్కర్లేదు ఊళ్ళో ఒక కమిటీ డిసైడ్ చేసి పేరు పెట్టినా పర్వాలేదని గవర్నమెంట్ ఒక జీవో వచ్చింది అనుకోండి ఆ జీవో ప్రకారం పెట్టొచ్చు ఎవరి పేరులో పెట్టొచ్చు దాని ఎవరో కాదండి నేను చెప్పేదేనండి ఏమండి 2 crores కి 2 crores పైన అయింది అప్పుడు 1 crore కట్టాలి కదా కట్టాలి ఇలా చూడండి నేను మాట్లాడింది కూడా నేను ఏమన్నాను నేను వాళ్ళ సంపన్నులు వాళ్ళ కడతారాలు వాళ్ళ శ్రీమంతులు వాళ్ళు కట్టగల స్తోమత ఉంది ఒకవేళ వాళ్ళు కట్టారా లేదంటే నువ్వేమైనా తీసుకున్నావా లేదంటే ఎందుకు పేరు పెట్టావు అని అడిగాను నేను ఎందుకంటే అతను నన్ను కోసం కొన్ని విషయాల మీద నన్ను క్వశ్చన్ చేసిన పొలిటికల్ నన్ను క్వశ్చన్ చేశాడు నేను చెప్పేదానండి మీరు వచ్చారు కాబట్టి ముఖాముఖిగా నేను చెప్తున్నాను నేను వాళ్ళు ఆయన క్వశ్చన్ చేశారు కాబట్టి నేను చెప్పాను నేను కదండి 2 crores అయింది నేను చెప్పేదండి మీరు చెప్పేది అంతా కూడా నేను విన్నాను నేను చెప్పేది కూడా మీరు వినండి ఆ 1 crore ని డోనర్ దగ్గర తీసుకోవాలి కొత్త రూల్ ప్రకారంగా రూల్ మారింది నేను జీవో ఉందనుకోండి ఆ జీవో ప్రకారం ఎలా పెట్టుకుని ఎవడెవడ పేరు పెట్టుకున్నా తప్పలేదు నేను దాని గురించి నేను అపాయింట్మెంట్ అతను నేను క్వశ్చన్ చేశాను నేను అతను ఏంటంటే అతను దానికి సమాధానం చెప్పలేక మిమ్మల్ని కిందెక్కించి మిమ్మల్ని పంపించాడు వన్ క్రోర్ ఏమైందండి నేను అతను అడిగాను 1 crore అడగదు మా పేరు ఎందుకు కాంప్లికేట్ చేసావయ్యా మా పేరు మరి పెట్టించావు నువ్వు చెప్పేదండి నేను చెప్పేదండి మీరేమన్నారు మీరు అడిగితే పాత ఎలా ఉంటే అలా చేస్తానని ఆయన అన్నారు ఏం మార్పు లేకుండా మీరు అన్నారు నేను కాదు మీరు రామకృష్ణ అన్నారు అలాంటప్పుడు నువ్వు ఆ మాట అన్నావు కదా ఆ మాట ప్రకారంగా మేము ఇది అయ్యాం కానీ లేకపోయిన కాంపిటీషన్ మాకెందుకని మీరు రామకృష్ణ క్వశ్చన్ చేయండి నేను ఎగ్నెస్ట్ రూల్ అనే నేను అన్నాను కాబట్టి మీరు వచ్చారని అన్నారు ఎగ్నెస్ట్ రూల్ నేను ఇప్పటికే అన్నాను నేను చెప్పేది ఆ జీవో ప్రకారంగా జీవో ఆ పాత కంటిన్యూ చేసి వచ్చింది అనుకోండి జీవో ఆ జీవో ప్రకారం 100 పేర్లు పెట్టిన వాళ్ళు మాట్లాడరు గవర్నమెంట్ జీవో మీద మాట్లాడేది మీరు ఓకే సార్ మీరు రాజకీయ పరంగా మాట్లాడుకుంటున్నారు ఏమంటే మేము దాని గురించి ఒక మాట కూడా మేము మాట్లాడతాను కదా మేము 1 కోటి రూపాయలు ఇచ్చే ఉంటాము కొంతమంది వాగ్దానం చేసి ఎక్కడతారు మీరు అటువంటి కాదు మీరు అన్నారు మేము రాజకీయాలు మాట్లాడటానికి అయితే రాలేదు మేము ఎప్పుడు రాజకీయాల్లో లేము కుటుంబ పరంగా మేము తెలుగుదేశం మూలారెడ్డి గారు అన్నగారు మనవలుగా మేము రాజకీయాల్లో ఇప్పుడు లేము ఆ ఎలక్షన్ రోజు 2 రోజులు అక్కడ ఉండడం మళ్ళీ మా వ్యాపారం ఇచ్చే మీకు అంతా తెలుసు కానీ ఈ రోజు 1 కోటి రూపాయలు మాకు ఇచ్చేనట్టు సోనారెడ్డి గారు దాని మీద వివరణ ఇమ్మంటారు నేను వివరణ మీరు వివరణ అతను నోటు కట్టకపోతే ఎలా పెడతారని క్వశ్చన్ చేసినాడు అతను కాబట్టి వివరణ అతను ఇవ్వాలి చేసామని ఆ వివరణ ఇవ్వలేక మిమ్మల్ని పంపించాడు ఆయన వివరణ ఇస్తాడు ఎప్పుడు మేము చెప్పిన తర్వాత మీరు ఇచ్చారా ఇవ్వలేదా అతను దాచుకున్నాడా మీరు ఇవ్వలేదా అని నాకు అతను ఏమన్నా ఏదైనా పెట్టాలంటే గవర్నమెంట్ 50% అని అతను నోట్ ఉంటా వచ్చింది అదే ఆ 50% కట్టేసారని అతను చెప్పాలని తప్ప శ్రీమంతులు అంటారు అతను అన్న మాట నేను చెప్పాను అతను అన్న మాట 50% అన్న మాట అతను నోటుంటే అతను అన్నాడు ఆ పాయింట్ మీద నేను అడిగాను నేను అన్న మాట అనకపోతే మేము అడగాల్సిన సమస్య లేదు కదా
అతని కమిటీ అయ్యాడు. రెండు కోట్ల బిల్డింగ్ కోటి రెండు కోట్ల బిల్డింగ్ కి 2 కోట్ల బిల్డింగ్ 50% తెలిసిందండి. అతనే గెలుపుకున్నాడు. అది వాస్తవం. 50% కట్టవలసిన రూల్ ఉంది. నీకు తెలుసు, ఎమ్మెల్యే గారికి తెలుసు. మీరు 50% కూడా మేము కట్టలేదు, మేము పేరేసుకున్నాం అంటే మీ ఇష్టం. అది అధికారం దుర్వినియోగం చేస్తే అంతే. మీరు డబ్బులు అంటే అతను అధికారం ఉందని చెప్పి వచ్చిన తర్వాత హాస్పిటల్ చాలా ఇంకా బాగానే ఉందండి. కొద్దిగా ఎక్కడెక్కడ పొగలు ఉంటాయి. ఇప్పుడు ఏ హాస్పిటల్ కట్టినా రోడ్లు ఉన్నాయండి. రోడ్లు ఏమవుతున్నాయండి? కాంట్రాక్టర్లు అయితే ఏదైతే మొత్తం మీద నాసిపోసాం ఇవన్నీ జరుగుతున్నాయి. కూర్తుంటే 25,000కి ఉందండి. ఇవాళ హాస్పిటల్ పక్కనే మెట్లేటి ఇవన్నీ పక్కన దిగిపోయి ఉందండి. మొన్న వెళ్ళారండి. ఆ పేరెంట్స్ చూసారండి. ఏం చేయగలండి? మీరు చాలా మంచి ఆలోచనతో మా గ్రామానికి మంచి అభివృద్ధి చేశారు సార్. ఇప్పుడు మేము పెట్టింది కూడా లేని పేరు కొత్త తేలేదు. అక్కడ మీరు పెట్టిన పేరు ఏది, మీరు ఎవరినైనా సైన్ చేసి ఎవరినైనా కట్టించి మేము తీయలేదు. ఏదైతే గతంలో మేము డబ్బులు కట్టి పేరు పెట్టుకున్నా ఆ పేరు పెట్టుకున్నాము. రూల్స్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు మేము చెప్పిన సమాధానం ముందు 50% మేము అప్పుడు 5 లక్షలు ఇచ్చాం, 10 లక్షలు ఇచ్చాం, 20 లక్షలు ఇచ్చాం, మా పేరు పెట్టుకున్నాం. ఎగ్నెస్ట్ రూల్ ఇప్పుడు ఎగ్నెస్ట్ రూల్ ప్రకారం చేశాడు అనుకోండి. ఒక రకంగా మీరు ఇక్కడ రావడం మంచిదైంది. చెప్పింది మీరు రావడంతో అతని మాట అవుతుంది. ఆయన అడిగిన దానికి ఆయన మీకు సమాధానం ఇవ్వాలంటే మేము సమాధానం చెప్పాలి. మాట్లాడుకుంటే తెలియదు కాబట్టి తీసుకొచ్చాం సార్. అతను అడగాలి ఇంకో రకంగా పేరు పెట్టేస్తాను కదా. అప్పట్లో మీ దగ్గరికి ఎలాగైతే శాసనసభ్యులుగా ఉన్న మీ దగ్గరికి మేము ఎలా అయితే వచ్చామో, మీ దగ్గర ఎక్కువసేపు ప్రాధాన్యపడ్డాము. ఇప్పుడు కూడా ఇలా ఉంది సార్ చెన్నాన్న గారు. ఇది అంటే ఇదేంటమ్మా మీది గతంలో మీ పేరే కదా, మీరు కొత్త పేరే మాట్లాడట్లేదు కదా, మీరు పెట్టుకుంటే పెట్టుకోమని చెప్పి మాట్లాడటం అనేది ఎంతవరకు అతను ఎంత రామవరం గ్రామానికి పిహెచ్సి మీరు తీసుకురాలేదు సార్. డెవలప్ చేశారు సార్. మీరు కొత్తగా కట్టారు.
మీరు ఇవ్వకుండా 50% ఇవ్వకుండా అతను కట్టాడంటే అతను ఎంత అబద్ధాలు ఎందుకంటే ఇబ్బందానికి ఇచ్చారనే మాట ఇచ్చే ఉంటారు. ఏమీ లేకుండా అతను మన ఏమన్నాడు సార్ మీ దగ్గరకు వచ్చి ఇక్కడ వేరే మాట్లాడింది ఆయన టైంలో జరిగింది కాదు, తాతగారు టైంలో కట్టింది. 50% కట్టాడు అతను ఎంత మేము కట్టింది తాతగారి టైంలో మేము బట్టు కట్టి మేము పేరు పెట్టుకున్నాం, మీరు తీసేశారు. ఫైనల్ గా మేము ఎందుకంటే దాని నిమిత్తం మీ దగ్గరికి ఎలాగ రిక్వెస్ట్ వచ్చి అక్కడికి వచ్చాం. మేము ఒక రూపాయి కూడా దానికి ఇవ్వలేదు. గతంలో ఉన్న పేరు మిమ్మల్ని అడిగినట్టు ఆయన అడిగాం. ఆయన పెట్టుకోమన్నారు, పాత పేరే కాబట్టి పెట్టుకోమన్నారు, మేము పెట్టుకున్నాం. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఏం ఇవ్వలేదు అంటున్నారు, అది ఏ ఇవ్వకుండా 50% కూడా లేకుండా కట్టాడు కాబట్టి అతను ఏ విధంగా మాట్లాడాడు 50% అని ఇప్పుడు అతను దొరికాడు. ఆయన దొరికేసాడు.